హాయ్ ఫ్రెండ్స్, నా అభిరుచి ఛానల్కి వెల్కమ్ అండ్ ఐమ్ వీణా. ఈరోజు మనం సౌత్ ఇండియా వంటకాలలో చాలా పాపులర్ అయిన రుచికరమైన కరకరలాడే మినపవడ ఎలా చేయాలో చూద్దాం. బయటకు క్రిస్పీగా లోపల మృదువుగా ఉండే ఈ వడను చట్నీ లేదా సాంబార్తో తింటే ఎంత రుచిగా ఉంటుందో. అయితే ఆలస్యం ఎందుకు, వెంటనే వంట మొదలు పెట్టేద్దామా? మినపవడ చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. మినపప్పు 1 కప్పు, ఉల్లిపాయ 1 సన్నగా తరిగినది, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి ముక్క చిన్నది, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె వేపడానికి కావలసినంత. మినపవడ తయారీ విధానం ఏంటో చూద్దాము. మినపప్పును 4 to 5 hours మంచిగా కడిగి నానబెట్టాలి. నీటిని వంపి చాలా తక్కువ నీటితో దీన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. రుబ్బిన ఈ పిండిని 4 లేదా 5 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన ఈ పిండిని బీట్ చేసి తీసుకోవాలి. ఈ నూరిన ముద్దలో ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా కలపాలి. ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తే మనకి క్రిస్పీగా వస్తుంది. అదేంటో మీకు చెప్తాను ఇప్పుడు. 2 స్పూన్స్ ఉప్మా రవ్వ కలిపితే మనకి వడ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఈ పిండిలో 1 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు సోడా, ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే, లేదంటే స్కిప్ చేయొచ్చు. పులిసిన పిండి అయితే అలాగే వేసుకోవచ్చు. పిండి మంచిగా కలుపుకుని అన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేయాలి. చేతికి నీరు లేదా తడి చేసుకుని వడ ఆకారంలో దీన్ని చుట్టాలి. ఇలా చేసిన వడను నూనెలో వేయించి 2 వైపులా బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. అంతే, మనకు వేడి వేడి మినపవడలు రెడీ అయిపోతాయి. ఎంతో ఈజీ కదా ప్రాసెస్ అన్నీ. ఇంట్లో కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. సో మరి మీరు ఈ వడ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా రుచికరంగా ఇంట్లోనే వడ తయారవుతుందో. బయటకు కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చట్నీ లేదా సాంబార్తో అయితే మరీ సూపర్గా ఉండే ఈ వడ తయారీ విధానం చూసారుగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. నేను యాడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. మళ్ళీ కలుద్దామా ఒక కొత్త రుచికరమైన రెసిపీతో. Thank you very much.